హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకు తెలిసిందే 78th ఇండిపెండెన్స్ డే అంటే ఏంటంటే స్వతంత్ర దినోత్సవం. మనము ఎవరైతే రాజుల నుంచి విడుదల పొందామో అండ్ బ్రిటిషర్స్ నుంచి విడుదల పొందామో మన స్వతంత్ర దినోత్సవం పరిగణిస్తాం. కానీ దీంట్లో చాలామంది స్వతంత్ర యోధుల పోరాటం ఉంది, అండ్ గాంధీ గారు లాంటి మహాత్ముల ఆరాటం ఉంది, అండ్ ఆయన చేసిన విఫల యత్నాలు ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్సిమం ఇప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, దండి మార్చ్ కావచ్చు, బాయ్కాట్ కోట్స్ అంటే మామూలు క్లోత్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ క్లోత్స్ అవి కావచ్చు, చాలా చేశారు. ఇన్ని చేసి మనం చేస్తే మనం ఏదో ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ డే విశేష చెప్పేసుకొని తర్వాత చేతులు దులిపేసుకొని కట్గల్ సినిమా వస్తే చూసేసి తర్వాత దేశభక్తిని మర్చిపోయేది కాదనమాట. ఎనీ అంటే ప్రతిరోజు మనకు దేశభక్తి ఉండాలన్నమాట. మిలిటరీస్ అయినా మన కోసం దేశం చివరిలో అంత కష్టపడుతుంటే మనమేమో ఇక్కడ సుఖపడుతుంటే ఇదేం భావ్యం కాదు. మనకి దేశభక్తి ఉన్న మనం ఒక ఇండియన్ సిటిజన్ పుట్టినప్పుడు మన గుండెల్లో దేశభక్తి ఉండాలన్నమాట. సో ఇది ఒక షార్ట్ వీడియోలు చెప్పేది కాదు, కొంచెం లాంగ్ అయినా పర్లేదు, భరించండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే మనము మిలిటరీ వాళ్ళు లేకపోతే మనం ఒక ఈగముక్కతో సమానం అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేయకపోతే మనం ఇక్కడ ఎంత బాగున్నా సరే శత్రు దేశాలు వచ్చి మనం నాశనం చేసి వెళ్ళిపోతే. సో మిలిటరీ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ మన దేశానికి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది అమరవీరులు మన దేశానికి స్వతంత్రం తెస్తే మనం 78 ఏళ్ళైనా సరే ఇంకా అలా ఉన్నాం. సో ఇక్కడి నుంచి అయినా మాట్లాడాలని ఆశిస్తున్నాను. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఏదో చెడు చెప్పాను మంచి చెప్పాను అనుకోమాకండి. చెడు చెప్పాను అనుకుంటే మీ ఇష్టం, మంచి చెప్పాను అనుకున్నా మీ ఇష్టమే. నా తోచింది నేను చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్.